మన ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందా లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందా? అంటే ఇప్పుడు పనులు నడుస్తున్నాయి. రేపొద్దున ప్రభుత్వం 5 సంవత్సరాలు 2019-24లో ఆంధ్రప్రదేశ్లో అయితే అభివృద్ధి చెందలేదు, కానీ రాష్ట్రం ఒక 20 సంవత్సరాలు వెనక్కిపోయిందని చెబుతాం. ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అటు పైన మోడీ గారి సహకారంతో, పవన్ కళ్యాణ్ గారు పాలనలో కూటమి ప్రభుత్వం ఈ 9-10 నెలల పాలనలో బ్రహ్మాండంగా అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలైన ఆంధ్రప్రదేశ్ మరలా పుంజుకుంది అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ అనేది కొంచెం రాజధాని కూడా లేకుండా ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ గారు సహకారం అందించడం, పైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇవ్వటం, అన్ని రకాలుగా సహకరించి, అలాగే మొన్న ఈ జగన్ పాలన అంతరించడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి అతను కూడా సహకరించాడు. వీళ్ళందరూ కృషి వల్ల ఆంధ్రప్రదేశ్లో మంచి గవర్నమెంట్ ఏర్పడింది. ఇక్కడ తెలంగాణలో కూడా మొన్న మ్యాక్సిమం చాలా వరకు టీడీపీ ఓట్ల వల్లే రేవంత్ రెడ్డి గారు గెలిచారు. ఇటు ఖమ్మం అయితే ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనని ప్రజలు చూశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలన కావాలని మొన్న రేవంత్ రెడ్డి గారిని గెలిపించడంలో, వాళ్ళ ఎమ్మెల్యేలు గెలవడంలో ఎక్కువ పాత్ర టీడీపీ ఓట్ షేరింగ్ కూడా ఇక్కడ పనిచేసిందని నేను చెబుతున్నాను. అదే సార్, మన టీడీపీ ఐడెంటిటీ కిరణ్ గారు ఉన్నారు కదా, దాన్ని అరెస్ట్ అంటున్నారు. దానికి ఏంటి అసలు? ఇప్పుడు నిన్న కిరణ్ అనే అతన్ని అరెస్ట్ చేశారు. అతన్ని అరెస్ట్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారి సారథ్యంలో, అటు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలని ధ్యేయంతో యువతకి ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ చేయాలని ఆశయంతో ముందుకు సాగుతున్నారు. మొన్న లోకేష్ గారు కానీ బాబు గారు కానీ ఒకటే చెప్పారు, గత ప్రభుత్వంలో వాళ్ళు రకరకాలుగా మాట్లాడారు, అలాంటి తప్పులు మేము చెయ్యము, అసెంబ్లీలో మరలా బూతులు అనేవి మేము వినపడేటట్టు మేము చెయ్యము అని. తప్పు ఎవరు చేసినా కానీ అది మేము సాగించము, సొంత పార్టీ వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ తప్పు చేస్తే మేము క్షమించమని ఆ రోజు చెప్పారు. ఆ మాట కట్టుబడి ఈరోజు ఈ చేబ్రోలు కిరణ్ అనే అతను నిన్న భారతీయ గారిని మాట అంటాం మేము కూడా ఖండిస్తున్నాం. నేను అక్కడ టీడీపీ లీడర్ని, నేను ఒంగోలు, నేను ఖండిస్తున్నాను. ఈ తప్పు ఎవరు చేసినా తప్పే, దీంట్లో అయితే ఎటువంటి రాజీ లేదు. తప్పు ఎవరు చేసినా మన భేదాన్ని లేకుండా ఎవరు చేసినా తప్పే తప్పు కింద చూసుకుని, తప్పు ఎవరు చేసినా టీడీపీ ప్రభుత్వంలో సొంత కార్యకర్త తప్పు చేసినా ఎట్లా అంటే అట్లా మాట్లాడి బూతులు మాట్లాడి ఆడవారి గురించి అసభ్యంగా ఎవరు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం సహించరు. అది సొంత పార్టీ కార్యకర్త అయినా యాక్షన్ తీసుకుంటారు.